ప్రధానంగా ఈ రోజు చూసుకునే అంశాల్లో హైడ్రా విషయంలో ఎన్నో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేత అయినటువంటి బాల్కా సుమన్ గారు స్పందించడం జరిగింది. సో ఆ విషయమై మన స్టూడియోలో ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సో మహేష్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ గారు, వెల్కమ్ టు 100 టీవీ. ప్రజెంట్ హైడ్రా విషయంలో ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్న ఈ తరుణంలో బీఆర్ఎస్ నాయకులు బాల్కా సుమన్ గారు రీసెంట్ గా దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాగార్జున గారు డిమాండ్ చేసినన్ని డబ్బులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని కూల్చారు సో అని ఒక ఆరోపణ అయితే చేశారు. సో దాని గురించి మీ మాటల్లో. నాగార్జున గారు పక్కా వ్యాపారవేత్త, అందరికీ తెలిసిన విషయం. అంటే హీరోగా పక్కన పెడితే మనం ఆయన బిజినెస్ కానీ ఏదైనా చూసుకున్నా పక్క బిజినెస్ మ్యాన్ అని ఫీల్డ్ లోనే అంటారు, బయట అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు బయట ఈ హైడ్రా ఎప్పుడైతే కన్వెన్షన్ ని కూల్చారో అప్పుడు చాలా మంది లెక్కలు చేశారు. ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇన్ని కోట్లు. దాదాపు కొంతమంది ఒక 1500 కోట్లు సంపాదించాడు అన్నారు, కొంతమంది 300-400 అన్నారు, కొంతమంది అయితే ఏకంగా 2-3 వేల కోట్లు సంపాదించాడు అన్నారు. ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఈయన దాని మీద బిజినెస్ చేస్తున్నాడు. 2000-3000 కోట్లు సంపాదించాడు అన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలకి గవర్నమెంట్ మారుతుంది. ఇన్ కేస్ 10 ఏళ్ళు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్ మారితే ఇట్లా ఎవడైనా నాగార్జున గారు లాంటి వాళ్ళని కొత్త ప్రభుత్వం వచ్చి డబ్బులు డిమాండ్ చేసింది అని అనడానికి అవకాశం ఉంది. పక్క బిజినెస్ మ్యాన్ ఎవడైనా 400 కోట్లు ఒకవేళ అడిగితే ఎవరు అడిగి ఇచ్చేస్తాడు, అది లాస్ కదా. గుడ్లు పెట్టి కోడిని ఎవడు కోసుకోడు కదా. ఇప్పుడు ఒక 10 గుడ్లు పెడుతుంది, ఎవడన్నా వచ్చి 2 గుడ్లు అడిగితే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం, కోడి పోతుంది అనుకుంటే. అట్లానే 400 కోట్లు ఇన్ కేసు వాళ్ళు డిమాండ్ చేస్తే నాకు తెలిసి నాగార్జున ఆయన ఫక్తు వ్యాపార మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనస్తత్వానికి కళ్ళు మూసుకొని ఇచ్చేయగలడు, ఇచ్చేస్తాడు కూడా. ఎవడైనా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఇచ్చేస్తాడు ఎవడైనా. ఎందుకంటే అన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించేది పోగొట్టుకోడు కదా ఎవడు. ఇప్పుడు పోయే 400 కోట్లు లెక్కేసి అంటే ఒక 5 ఏళ్ళు ఈయనకే డోకా ఉండదు, హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అసలు ఇంక తర్వాత కూడా ఏమి కంటిన్యూ డబ్బులు ఇవ్వకర్లా. ఇన్ కేసు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ ఏదైనా వస్తే వాళ్ళకి 400-300 వాళ్ళు ఏ బేరం పెడితే 500, అప్పుడు రేట్లు పెరిగి పాపం 500 ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు ఎవడన్నా. ఈ లోపు ఇన్కమ్ అంతా వస్తుంది కదా జనరేట్ అయ్యి. 100 రూపాయలు వచ్చినప్పుడు ఒక 5 రూపాయలు ఇవ్వటంలో తప్పే ఉంది. కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా ఇది పాయింట్. 2, అతను ఆరోపణ చేసినట్టు 400 కోట్లు అడిగితే ఈయన ఇవ్వలేదు అందుకని కూల్చారని. 2వ పాయింట్, 2014లో కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, దాన్ని కూల్చేయచ్చని కోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పింది. ఓకే, నోటీస్ అప్పుడు సర్వ్ అయినాయి, మార్కింగ్ కూడా వేశారు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అప్పుడే కొత్తగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మార్కింగ్ కూడా చేశారు కన్వెన్షన్ గోడల మీద కూల్చడానికి రెడీగా. అప్పుడు నాగార్జున గారు కేసీఆర్ ని కలిశారు మర్యాద పూర్వకంగా. ఒక గంట చర్చలు జరిగినాయి. 2024 వరకు మొన్న కూల్చేంతటి వరకు దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. అంటే అర్థం అంటే 400 కాకపోతే 10 ఏళ్ల క్రితం కాబట్టి 200 కోట్లు వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఇచ్చొచ్చినట్ట, అందుకని దాని జోలికి పోలేదా వీళ్ళు. ఇప్పుడు ఆయన 400 అడిగితే ఆయన ఇవ్వలేదు కాబట్టి కూల్చాడు, బాగుంది. మీరు 10 ఏళ్ళు ఎందుకు ఉంచారు? 100-200 అడిగితే ఆయన ఇచ్చుంటాడు అందుకని ఉంచావా? కోర్టు డైరెక్షన్ కూడా కాదని కోర్టులో ఇటు స్టే తెచ్చుకున్నాడు నాగార్జున. స్టే అనేది మీకు ఎన్నాళ్ళు ఉంటుంది, దానికేం కాలపరిమితి లేదు. మామూలుగా అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాక్సిమం 3 నెలలు. ఒక స్టే ఇస్తే 3 నెలలు ఉండాలి. 3 నెలలు కేసుని బట్టి. ఓకే, అప్పటి నుంచి అది అట్లానే ఉండిపోయింది కేసు. స్టే వెకేట్ అవుతుంది కదా. స్టే అనేది 50 ఏళ్ళు 25 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు స్టే అట్లానే ఉన్నది కదా. ఒక కేసు మీద స్టే వెకేట్ ఆటోమేటిక్ అయిపోతుంది. మరి 10 ఏళ్ళుగా స్టే అట్లానే ఉంది. స్టే వెకేట్ అయింది అని కూడా ఎవడు గుర్తించకుండా వెకేట్ అయిపోతుంది అని చట్టం తెలిసినోడికైతే స్టే వెకేట్ అయిపోతుంది, 10 ఏళ్ళు
దీని మీద స్టే ఉండదు అనేది ఒకటి తెలుసుకోవాలి. ఉమ్, రెండోది, వీళ్ళు గతంలో 10 ఏళ్ల క్రితం వీళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు నాగార్జున ఇవ్వబట్టి దీన్ని వీళ్ళు 10 ఏళ్ళు దాని జోలికి వెళ్ళకుండా ఉన్నారు అనుకోవాలి. రెండోది, బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బాల్ ఆయన కోర్టులో ఆయన వేసుకున్నాడు గోలు. ఉమ్, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అంతే కదా. అడిగారు ఇవ్వలేక ఉంచాడు. ఉమ్, నువ్వు అడిగింది ఇచ్చాడు కాబట్టి ఉంచావా 10 ఏళ్ళు? అంతేగా, ఉమ్. కోర్టు డైరెక్షన్ ఉన్నా సరే. అయితే ప్రతిపక్షం అలాగే అంటున్నారు, ప్రధాన పక్షం ఇప్పుడు ఎవరైతే పవర్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అదే అంటున్నారు. అంటే అప్పుడు స్టే ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆపారు, వీళ్ళు ఏమంటున్నారు, మేము హైడ్రా విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా దూసుకొని పోతామన్నారు, లాస్ట్ కి కూల్ చేశారు కూడా, అయిపోయింది. కానీ అయిపోయిన తర్వాత కూడా ఈ చర్చలు దేనికోసం ఎటు దారి తీస్తున్నాయని. చర్చలు దారితీసేది ఏముందండి, రాజకీయమే కదా ఇది. ఉమ్, రాజకీయ రంగు పులిమి దీన్ని ఏదో ఒక పని జరుగుతుంది. అసలు ఇవన్నీ కూడా కాదు, ఒకళ్ళు నోటీస్ ఇవ్వాలంటాడు, ఒకడేమో నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటాడు. ఉమ్, ఇప్పుడు నాగార్జున ఏమంటున్నాడు, ఆయన స్టే ఉండగా దీన్ని యాన్యువల్ కన్వెన్షన్ ని కూల్చారంట. అవును. స్టే అనాలి, 10 ఏళ్ల నుంచి ఉందా నీకు స్టే? ఉమ్, నువ్వు తప్పేం చేయలేదు అన్నప్పుడు లోకాయుక్తే నీకు నోటీస్ ఇచ్చింది కదా. అప్పట్లో లోకాయుక్త కూడా నోటీస్ ఇచ్చింది అతనికి, ఎన్ కన్వెన్షన్ కి. దాని మీదే ఆయనకి ఉమ్, ఇది తప్పుడు అక్రమ నిర్మాణం అని లోకాయుక్త కూడా నోటీస్ ఇచ్చింది. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు. రెండోది, అసలు ఈ నోటీసులు ఈ గొడవ అంతా కూడా అవసరం లేదు. మీకు ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు కామన్ మ్యాన్ ఎవడైనా గూగుల్ మ్యాప్ లో కోమటిగుంట చెరువు అని కొట్టుకోండి, అది మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఓకే. చెరువు ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఇప్పుడు ఎంక్రోచ్ అయింది, నీకు మ్యాప్ లో కనబడుతుంది కదా. ఉమ్, కనబడుతున్నప్పుడు ఇది ఎంక్రోచ్మెంటా కాదా అనేది అందరికి తెలుస్తుంది. ఉమ్, ఇక దానిలో ఏదో గొంగళ్ళు ఆనందం తింటే ఎంట్రుకలు ఏరుకున్నట్టు ఉమ్, అదే పెద్ద ఫాల్స్. అసలు అది ఆక్రమణ చేసి అవన్నీ కొన్ని నిర్మాణాలని జరిగినాయి. ఇక దానిలో అది కూల్చినందుకు ఒక గొడవ, కూల్చకపోయినందుకు ఒక గొడవ, అంతకుముందు ఎందుకు కంటిన్యూ చేసామని ఒక గొడవ. అది ఇవన్నీ న్యూసెన్స్ మాటలు. ఏదో రాజకీయం చేసో లేకపోతే వీడి మీద ఆడి మీద వీడు బురదల్లుకోవడానికి పనికొస్తాయి తప్ప ఒక పని జరిగింది ఇంకా అసలు ఇవన్నీ కూడా కాదు. హైకోర్టు స్టే ఉందా, ఇంకోటి ఉందా, ఇవన్నీ కూడా అవసరం లేదు. సుప్రీంకోర్టే గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది ఒకటి, ఇలా అక్రమ నిర్మాణాలు ఏదన్నా చెరువులు గాని నాలాలు గాని ఇటువంటివి ఏదన్నా మీరు ఎంక్రోచ్ చేసి కడితే వితౌట్ నోటీసు స్పాట్ లో కూల్చేయమని ఇచ్చింది సుప్రీంకోర్టు. నోటీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రతి వాడు ఏంటంటే ఇప్పుడు ప్రతి వాడు అడ్వకేటే, ప్రతి వాడు జ్ఞానే. వీళ్ళేంది నోటీస్ ఇవ్వకుండా కూలుస్తారా అంటే ఎందుకు ఇవ్వాలి, అసలు ఇవ్వను. చాలా పెద్ద చర్చకే దారితీసింది కదా ఒక్క పాయింట్ వల్ల. అసలు నోటీస్ అవసరమే లేదని సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఇండియాలో ఇంకా అత్యున్నత న్యాయస్థానం, దాన్ని మించిన ఆర్డర్ ఇంకేముంది? ఇంకెవడు మనమెవడు కూర్చొని నోటీస్ ఇవ్వాలా వద్దా అని తేల్చుకోవడానికి, ఇవ్వలేదు అని ఆర్గ్యూ చేయడానికి. సుప్రీంకోర్టు చెప్పింది నోటీసు ఇవ్వనవసరం లేదు. ఏదైనా అక్రమ నిర్మాణం ఇట్లా నాలాలు చెరువులు పబ్లిక్ యూటిలిటీ పర్పస్ ఏదైనా కానీ వాళ్ళు దాన్ని ఎంక్రోచ్ చేసి ఇది చేస్తే వితౌట్ నోటీసు స్పాట్ లో కూల్చేయమని చెప్పింది. అసలు అది అసలు ఎవడు మాట్లాడడం నాకు అర్థం కాదు. ఈ ఎంతసేపటికి హైకోర్టులో స్టే ఉందంటే, సుప్రీంకోర్టు కన్నా పెద్దది కాదు కదా హైకోర్టు. అవును, స్టే ఉందంటారు. 10 ఏళ్ళ నుంచి స్టే వేకేట్ అవ్వకుండా ఉంటుంది ఎక్కడ? చట్టంలో ఉందా? ఎవడన్నా చూపించమనండి. స్టే ఎన్నాళ్ళు ఉంటుంది ఒకసారి లీగల్ గా వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది కదా. సివియారిటీని బట్టి ఉంటుంది అంటారు. సివియారిటీని బట్టి ఎంత ఉన్నా కానీ మా 5-6 నెలలు అండి. ఓకే, 10 ఏళ్ళు ఉన్నదిగా. పని ప్రతి 6 నెలలకు పోయి స్టే తెచ్చుకుంటూ కూర్చున్నాడు. ఆయన ఏమన్నా హైకోర్టుకి వెళ్ళి లేదు. ఇదే హైకోర్టు కూల్చమని 14లో చెప్పింది. మళ్ళీ ఇదే హైకోర్టు మొన్న కూల్చిన తర్వాత పోతే స్టే ఇచ్చింది. కూల్చిన తర్వాత స్టే ఎందుకు? స్టే మీన్స్ ఏంటంటే స్టేటస్ కో, యథాతథ స్థితిని కొనసాగించమని హైకోర్టు ఇచ్చేది. యథాతథ స్థితి ఏంటి? అప్పటికి స్టే తెచ్చుకునేప్పటికి మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎవరికి ఉపయోగం అప్పుడు ఇచ్చే స్టే? ఎవరికైనా ఉపయోగం? అప్పటికి అయిపోయింది, డెమాలిష్ చేయటం అంతా అయిపోయింది. దాంతో అసలు ముందు ప్రీవియస్ గా సుప్రీంకోర్టు మీకు ఇచ్చిన జడ్జిమెంటే మీకు దాన్ని పక్కన పడేసి ఏదన్నా జేబురు వాళ్ళ తుడుచుకొని పక్కన పెట్టడానికి ఆ విలువ కూడా లేదు వీళ్ళకి.
ఈయన వాళ్ళు వచ్చి ఇప్పుడు 400 కోట్లు డిమాండ్ చేశాడు కాబట్టి ఆయన ఇవ్వలేదు కాబట్టి కూల్చాడంటే నువ్వు గతంలో ఎన్ని నువ్వు తీసుకొని ఎన్ని అట్లా అట్టు పెట్టుకున్నా చెప్పు. అంటే ఇది ఈ ప్రాక్టీస్ మీరు చేశారని ఇండైరెక్ట్ గా ఆయన ఒప్పుకుంటున్నట్టు. రెండోది హిమాయత్ సాగర్ లేదో ఉంది, దాన్ని కూల్చలేదు అంటున్నారు. మన సిటీకి 20 కిలోమీటర్ల అవతల ఉంది. మీకు వీళ్ళు బౌండరీస్ గీసుకుంది ఓఆర్ఆర్ లోపల వరకే పరిధి. ఓకే, అది కూడా ఒక రకంగా వీళ్ళది కూడా స్ట్రాటజికల్ గా వీళ్ళు చేసి ఇప్పుడు మన రంగనాథ్ గారు ఈ హైడ్రా కమిషనర్ ఏమన్నాడు, మోయినాబాద్ అవతల మన కేటీఆర్ ఫామ్ హౌస్ జోలికి వెళ్ళలేమని చెప్పేశాడు. కానీ ఎందుకంటే ఓఆర్ఆర్ అవతల ఉంది అది. ఓకే, వీళ్ళకి ఇచ్చిన లిమిట్ ఇంతవరకే. మరి వీళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసి మరి ఏమీ లేకుండా చట్టం తెలియదు, ఇంకోటి తెలియదు. వీళ్ళ లిమిట్ ఏమో ఓఆర్ఆర్ ఉంటే దాని అవతల అదెందుకు గోల్చలా, లేకపోతే పక్క ఊర్లో ఇంకోటి ఎందుకు గోల్చలేదంటే ఏమన్నా అర్థం ఉంది? నువ్వు ముందు గైడ్ లైన్ చదువుకో. ఓ హైడ్రా అనేది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, వాళ్ళు ఎంత వాళ్ళ బౌండరీస్ ఏందనేది చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఏం మనం ప్రెస్ మీట్ పెట్టాం, వాడు ఎక్స్ఎంపీ వాడు ఎమ్మెల్యే 4 ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు వీళ్ళు కూర్చొని. కానీ దానిలో ఎంతవరకు నిజం అనేది వీళ్ళకి కూడా ఇప్పుడు ఆయన మాట్లాడాడు క్వశ్చన్ చేయడానికి కూడా యువతలు చేయాలి కదా ప్రెస్ వాళ్ళు. మనం ఇట్లా చెబుతున్నావు ఓఆర్ఆర్ లోపల పరిధిలోనే కదా హైడ్రా పరిధి, దాన్ని బయటకు చెబుతున్నావు నువ్వు, అది ఎట్ట కూలుస్తారు అని యువతలు ఇతను అడిగితే అతను ఏం సమాధానం చెబుతాడు? వీళ్ళు అడగరు ఏంది మరి, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలిసి ఉండాలి కదా. ఒకవేళ మీరు ఆ లెక్క చూసుకుంటే గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ ఉంది ఒకటి. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు టీడీపీ కార్యకర్తల పిల్లలు గాని వాళ్ళకి గాని ఎవరన్నా లాస్ అయినా వాళ్ళ పేరెంట్స్ ని అట్లా ఎవరైనా ఉంటే చారిటీ కింద వాళ్ళు చదివించే కాలేజీ, స్కూల్, కాలేజీ, జూనియర్ కాలేజీ, స్కూల్ ఉన్నాయి. మరి అదే ఎంకరేజ్మెంట్ గండిపేట చెరువుని ఎంకరేజ్ చేసి కట్టింది. దానికి కూడా అదే పరిస్థితి వస్తుందా? ఏమొచ్చేది ఓఆర్ఆర్ అవతల ఉంది, ఒక లిమిట్ లో లేదు కాబట్టి. ఓకే, నేను అందుకే అంటుంది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చాలా తెలివిగా దాన్ని చక్కేసుకున్నారు. ఇప్పుడు గండిపేటలో అక్కడికి పోతే గురుగారి కోపం వస్తుంది, మళ్ళీ గురుగారి కోపం వస్తే ఇబ్బంది చేస్తే అది కూడా చేయాలి అప్పుడు. మరి అట్లానే ఇంక ఇవన్నీ కూడా కాదు, అసలు కొట్టాలంటే పెద్ద హెడ్ ఎన్కన్వెన్షన్ ఒక లెక్క ఉందండి. రామోజీ ఫిలిం సిటీ కొట్టేయాలి, చాలా పెద్దది. 7 ఊర్లకు దారి లేదు, దారి మూసేసుకున్నాడు ఒక రామోజీ సిటీ వల్ల. వాళ్ళందరిని బెదిరించి వాళ్ళ భూములు మొత్తం లాక్కొని ఊర్లోకి వెళ్ళే దారే మూసేసి కలిపేసుకున్నాడు కదా ఫిల్మ్ సిటీలో. వాళ్ళు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి వాళ్ళు ఊర్లోకి వెళ్ళాలంటే. ఆ పరిస్థితి వాళ్ళకి ఈ రోజుకి ఎందుకుంది? దారి మొత్తం మూసేస్తున్నాడు ఈయన, ఎంకరేజ్ చేసేసి మొత్తం కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నాడు ఈయన, మొత్తం పెట్టేసుకున్నాడు. వాళ్ళు ఈ రోజుకి చుట్టూ తిరిగిపోవాలి. వాళ్ళు ఎంత మందికి మొరబెట్టుకున్నారు, కలెక్టర్ల చుట్టూ మినిస్టర్ల చుట్టూ తిరిగితే ఎవడు పట్టించుకోవాలా? ఎందుకంటే స్టాల్వర్ట్ రామోజీరావు జోలికి ఏమి వెళ్తాం, మరి అదే నాగళ్ళతో దున్నేస్తామని కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితం 13లోనే ఎప్పుడు చెప్పాడు ఫిలిం సిటీని. 10 ఏళ్ళు ఉన్నాడు, నాగళ్ళు కాదు కదా, మళ్ళీ పోయి పరామర్శించి వచ్చాడు ఆయన కొంటో బాగును. మరి ఎవడేం చేయలేకపోయారు కదా. మరి అట్లాంటి వాటి జోలికి వెళ్తే అందుకని ఆ పరిధి లోపలికే పెట్టుకున్నారు పాపం, చాలా లిమిట్ గా వీళ్ళు. నేను పెద్ద తలకాయల్ని టచ్ చేస్తే అటు రామాజీరావు గారు ఇటు చంద్రబాబు గారు ఇవి కొట్టాలి ముందు కొడితే. అప్పుడు చాలా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదురు, స్ట్రాటజికల్ గా రాజకీయంగానే వాళ్ళు ముందుకు పోతున్నారు. అదేమంటే ఎప్పుడో పాతకాలంలో మనకి పల్లం రాజు గారిని సెంట్రల్ మినిస్టర్ చేశాడు. ఆయన ఏదో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంటే అది కొట్టామని ఫస్ట్ అదే కొట్టింది. హైడ్రా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డెమాలిష్ చేసింది ఆయనదే. అదేమంటే మా కాంగ్రెస్ ఆయనే కొట్టుకున్నాం ఫస్ట్ అని అనడానికి. ఓకే, ఇప్పుడు ఎప్పుడు పాతకాలంలో ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాబట్టి మా కాంగ్రెస్ వాడిని మేము కొట్టుకున్నాం అంటే అప్పుడు ఇంకోటి కూడా వస్తుంది ఇక్కడ. ఆయన ఎక్కడోడు ఆంధ్రవాడు, ఆంధ్రవాడిది కొట్టి కొట్టావు, తెలంగాణలో ఎవడు దాన్ని కొట్టావు కాంగ్రెస్ వాడికి. ప్రాంతీయ భేదాలు తీసుకుంటే అట్లా రాజకీయం చేయాలంటే చేయొచ్చు. అంటే నేను సలహాలాగా చెబుతున్నా, ఇట్లా కూడా రెచ్చగొట్టచ్చు పాపం, ఎందుకంటే అగ్నెస్ట్ గా మాట్లాడేవాడు ఇట్లా కూడా రెచ్చగొట్టచ్చు, అంతే కదా. అది కొట్టి మా పార్టీ వాడిది కొట్టాము అని చూపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్కన్వెన్షన్ ఒకటి కొట్టారు. ఇట్లా ఇవి కొట్టుకుంటూ వీళ్ళు కూలగొట్టుకొని ఇవి చేస్తున్నారు. కానీ ఒకడికి చట్టం గురించి మాట్లాడు,
అసలు దాంతో మనకేం పని లేదు. హైడ్రా అంటే ఒక వదిలిన బాణం లాగా ఏది కనిపిస్తే అది వెళ్ళిపోతుంది. ఉమ్. పేదోళ్ళు అనేసరికి ఆ ఇల్లు కొట్టేస్తున్నారు, పెద్ద పెద్ద తలకాయలు టార్గెట్ చేస్తున్నారు. అది ఏంటంటే హైడ్రా అనేది బయటికి అందరికీ తెలవాలి కాబట్టి అదొక పెద్ద సంస్థ కింద ఉహు. గవర్నమెంట్ దాన్ని ఒక వెపన్ లాగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న తరుణంలో దాన్ని అలా తయారు చేస్తున్నారు పవర్స్ ఇచ్చి అన్న ఆరోపణ కూడా ఉంది. వెపన్ లాగా వాడుకోవటం కూడా కాదు, వెపన్ లాగా వాడుకోవాలంటే అంటే హైడ్రా పేరు చెప్పంగానే అదొక ఇప్పుడు సిఐడి వస్తున్నారంటే ఒక రకమైనటువంటి ఇది వాళ్ళు ఇలా ఉంటారు. అలాంటి పవర్స్ హైడ్రాకి ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నాయని అనుకోవచ్చా? అంటే ఇది ఒక ఆర్డినెన్స్ అయితే వరకు ఇచ్చారు, కానీ అది ఏంటంటే ఒక చట్టం లాగా అసెంబ్లీలో దాన్ని చట్టం చేసి దీనికి స్పెషల్ పవర్స్ అవి ఇచ్చి చేసే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. రేపు నెక్స్ట్ అసెంబ్లీలో దాన్ని బిల్లు పాస్ చేసుకుంటారు. ఎట్లా మెజారిటీ ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు జరుగుతున్నది కూడా 100% ఇంప్లిమెంట్ జరుగుతుందని కూడా మనం అనడానికి లేదు. అంటే ఒక ట్రయల్ అనుకోవచ్చా, అంతేనా? మీరు ఒకటి గమనిస్తే ప్రజలందరిలో రివోల్ట్ రావాలి, రాలేదు కదా. రాలేదంటే మంచి పని చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే చాలా మంది ఉన్నట్టే కదా. రోడ్డు ఎక్కి గొడవ చేసేవాడు కదా. లేకపోతే ఇప్పుడు యాజిటేషన్లో ఇంతకుముందు చూడండి, గతంలో ఏదన్నా ఇన్సిడెంట్ యాంటీ గవర్నమెంట్ రోడ్ల మీద చాలా నిరసనలు అవి ఇవి బాగా జరుగుతాయి. ఇప్పుడు దీని మీద అట్లా ఏం రావట్లేదు కదా. ఎవడు అంటున్నాడు, మీరు అన్నట్టు ఏదో ఒక ఏరియాలో మాసుగా వాళ్ళు ఏమన్నా ఈ గుడిసెలో ఈ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉండి ఆ ఏరియా వరకు వీళ్ళు పోయి దాన్ని డెమాలిష్ చేస్తే వాళ్ళ వరకు అరుస్తున్నారు, తిడుతున్నారు, అంతే కదా. నేను కూడా రీసెంట్ గా ఒకటి చూసాను, ఒక వీడియో అలాంటిది. కంప్లీట్ గా అసలు వాళ్ళు నిరాశ్రయులు అయిపోయారు. చాలా పేదవాళ్ళం మేము, ఉన్న ఇల్లు మా తాతగారి దగ్గర నుంచి వస్తున్నది, తర్వాత 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 మా తరం కూడా వస్తున్నది, మాకు ఏం అసలు ఎటువంటి సమాచారం లేకుండా కూడా కూల్ చేశారు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఈవెన్ తినడానికి కూడా తిండి లేదు, నిలబడడానికి కూడా నీడ లేదని బాధపడ్డ విషయం. ఆ సీన్లు కూడా నేను చూశాను. అది కూడా బాధ పెడుతున్నట్టేగా మరి. హైడ్రా అనేది ఓకే, దానికి తర్వాత మేధావులు విశ్లేషణ చేసి కూడా చాలా ఒకటండి. ఇప్పుడు పేదలు ఇల్లు కూలగొడుతున్నారు అంటే ప్రతి ఒక్కడు వెంటనే అయ్యో అవునా రోడ్డు మీదకి వచ్చేసారు, అయ్యో తాతల నుంచి ఉండు ఎక్కడి నుంచి అయినా ఉండు, నువ్వు ఎంకరేజ్ చేయటం అనేది వాస్తవం కదా. నువ్వు చేసిన తప్పు తాతల నుంచి చేస్తే తప్పుగా. అయితే ఇక్కడ ఒక పాయింట్, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం ఉంటే దానిపైన మనకి కొన్ని పవర్స్ కూడా వస్తాయన్నట్టుగా కొంతమంది విశ్లేషణ చేసిన అన్నారు కదా. అప్పుడు అది వాళ్ళ సొంతమే అయిపోతుంది కదా, అప్పుడు హైడ్రా టచ్ చేయడానికి లేదు కదా. చిన్న విషయం, కొండలు గుట్టలు చెరువులు నాలాలు అడవులు ఇటువంటివి నువ్వు 50 ఏళ్ళున్నా 150 సంవత్సరాలున్నా నీవు కావు. రహదారులు, దారి, ఈ అటవీ భూములు ఇవేవి నువ్వు 100 ఏళ్ళున్నా నీకు అవ్వవు కదా. ఇవేంటి, చెరువును ఆక్రమించుకొని పూడ్చుకుంటూ కట్టుకున్నవి చెరువు, నాలాలు, కొండలు, అడవులు ఇవన్నీ నువ్వు ఆక్యుపై చేసి నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాను అంటే నీది ఎన్నాళ్ళు ఉన్నా నీది అవుతుంది. సేమ్ టైం మీకు ఇంకోటి, మీరు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు వినే ఉంటారు చాలా చోట్ల, కానీ పేదలకి ఇళ్ల పట్టాలు ఒక్కొక్క గవర్నమెంట్ నిలబడ్డానికి కూడా అదే ఒక ప్రధాన సంక్షేమ పథకం అని కూడా చెప్పుకోవచ్చుగా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పట్టాలు ఇచ్చుంటారు దాదాపు, లెక్క కూడా చెప్పలేం కదా. వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారా? వాళ్ళకున్న అమ్మేసుకోవటం, ఇంకో చోట గుడి చేసుకోవటం, ఇదే చేస్తుంది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు లేనివాడు ఉండకూడదు నా దృష్టిలో. ఎందుకు ఉంటున్నారండి, వీళ్ళు అమ్మేసుకుంటారు, ఇంకో చోట పోయి గుడి చేసుకుంటారు, ఇది ఒక వ్యాపారం. జనం మళ్ళీ అక్కడ చూస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, అక్కడి నుంచి పోయి ఇంకో చోట వేసుకోవటం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒక 50 గజాలు ఇచ్చారు అనుకోండి, 4 కలిపి ఒకడు కొనేస్తాడు. వాళ్ళు అమ్ముకున్నారు అంటే సార్ ఒక పాయింట్, ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటారు అంటే అది ఆ వెసులుబాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్ ప్రకారమే కదా. వాళ్ళు అనాథరైజ్డ్, ఇప్పుడు నోటరీ ఉన్నాయి, అవేంటి ఓకే నోటరీ ఉన్నాయి ఏంటి, రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. ఎందుకు? ఓకే, అంటే అది గవర్నమెంట్ వైఫల్యం అనుకోవాలి అప్పుడు. ఎట్లా? ఇప్పుడు మ్యూచువల్ గా నాకు అమ్మే హక్కు లేదు, మీకు కొనే హక్కు లేదు, కానీ నేను అమ్ముతున్నా మీరు కొంటున్నా అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది?
మీ ఇద్దరు అగ్రిమెంట్ రాసుకుంటాం మనం. ఈ హైడ్రా నా లాంటివి నా అధీనంలో నీ 100 గజాలు మీకు అమ్ముతున్నానని చెప్పి మన ఇద్దరం అగ్రిమెంట్ రాసుకుంటున్నాం. అగ్రిమెంట్ కి ఏ రిజిస్ట్రేషన్ ఉండదు, ఓన్లీ అగ్రిమెంట్ రాసుకుంటాము, అది పేపర్ పెట్టుకుంటున్నాము, మీకు కావాల్సిన డబ్బులు మీకు ఇస్తున్నాను, ఆ 100 గజాలు నేను తీసుకుంటున్నా. దీనిలో గవర్నమెంట్ ప్రమేయం ఏముంది అసలు? ఇప్పుడు ఇట్లాంటి అది ఎన్ని జరిగినాయి అనేది గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్తాయా? వెళ్ళే అవకాశం లేదు కదా. కానీ వాళ్ళు ఇక లోకల్ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు అటువైపు పట్టించుకోరు. ఎందుకంటే ఎవడన్నా వచ్చి చేస్తే ఒక చిన్న బస్తీని దాన్ని కెలిగమనండి, వీడికి అంత ధైర్యం ఉంటుందా? ఉండదు, ఓట్లు కావాలి. అట్లా జరిగిపోతుంది, సంవత్సరాలు పడి అట్లా జరిగిపోతూ ఉంది. సరే, మీరు వాళ్ళు నిరాశ్రయులు అంటున్నారు, నిరాశ్రయులే అయ్యింది, ప్రాణాలు పోల ఎవడివి ఈ హైదరాబాదీలో. ఇదే కనుక ఇట్లా నాలాలు చెరువులు పూర్తి చేసి ఇట్లా ఇల్లు కట్టుకుంటుంటే హైదరాబాద్లో ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా మీకు? డ్రైనేజీల్లో పడిపోయి కొట్టుకుపోయి. మీరు విన్నారా? ఇప్పుడు ఇదే కన్వెన్షన్ దగ్గర ఒక 2 ఏళ్ళ అమ్మాయి, చిన్న పాపం చనిపోయింది. ఇదే పరిస్థితి. పెద్ద వానలు పడితే 2 రోజులు కుమ్మూర్చి కురిస్తే హైదరాబాద్ పరిస్థితి ఏం చెప్పండి? అవును. కారణం ఏంటి? ఇదే కదా, ఈ ఎంక్రోచ్మెంట్లే కదా. చెరువుల్ని అన్నిటిని మొత్తం ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకొని, అంటే ప్రాణాల కన్నా మీకు ఇది ప్రమాదమా? ఒక ప్రాణం పోతే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో సఫర్ అవుతారు. వాళ్ళ బాధ కన్నా ఈ బాధ ఏమన్నా ఎక్కువ? ఎవడెక్కడ చచ్చిపోతున్నాడు చూసే ఉంటారు కదా చాలా న్యూస్లో. కానీ పెద్ద వానలు 2-3 వస్తే మీరు ఎక్కడో ఒక ప్రమాదంలో చచ్చిపోతున్నారని చెప్పి మీరు ప్రతిసారి చూస్తున్నాం కదా. దీనికి కారణం ఏంటి మరి? అది కదా. మరి అది ఎంక్రోచ్మెంట్ అనేది మొత్తం ఏమీ లేకుండా ఇట్లా మొత్తం డెమాలిష్ చేసేసి ఎంక్రోచ్మెంట్ చేసి చెరువుగా నీట్ గా ఉంచుకుంటే ఈ వరదలు రావు కదా. అసలు ఈ వరదలు దీనికి ముందు అసలు మీకు నిజాం టైంలో చూసుకుంటే, నిజాం టైంలో ఇట్లా హైదరాబాద్ వరద వస్తే మునిగిపోతుందని చెప్పి అప్పుడున్న నిజాం ఏం చేశాడు? మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అని భారత రత్న ప్రముఖ ఇంజనీర్, ఆయన వాటర్ ఇంజనీర్, ఆయన పిలిచి పరిస్థితి ఇది అంటే ఆయన దాన్ని మళ్ళీ మన సిటీని డిజైన్ చేశాడు ఆయన. ఓకే. అప్పుడు నుంచి రాజకీయ అప్పుడు ఆయన చేసిన డిజైన్ ప్రకారం గనక ఎటువంటి ఎంక్రోచ్మెంట్లు కానీ ఏమీ లేకుండా ఉంటే సిటీ సేఫ్. ఓకే. ఎంత వరదైనా తట్టుకునేట్టు. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. ఇండియాలో ఆయన చేయని ప్రాజెక్టులు లేవు, ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు సర్ బిరుదు ఇచ్చారు ఆయనకి, మన భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చింది ఆయనకి. ది టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆయన ఇండియాలో, అందరికి తెలిసిన పేరు. ఆయన డిజైన్ చేసింది, ఇంకా ఎంత ఇదిగా ఉండాలి చెప్పండి. ఆ బ్యూటిఫికేషన్ గానీ దానికి గానీ ఆయన మొత్తం డిజైన్ చేసి ఇస్తే ఆయన ప్రకారం నిజాం కూడా ఆయనకి ఎంతో నజరానాలు ఇచ్చి ఇక్కడ దివాన్గా మాకు ఇక్కడ ఉండమని ఆయన అడిగాడు. ఆయన సరే, ఆయన ఇటు కర్ణాటక చెందిన ఆయన ఇట్లా ఉంటే మైసూరు ఉంది కదా, మైసూరు మహారాజా, అక్కడ కూడా దివాన్గా ఉన్నాడు ఆయన. ఓకే. చాలా ఆయన మంచి ప్రముఖ ఇంజనీర్. ఆయన డిజైన్ చేసిన సిటీని అట్లానే ఉండుంటే ఇవాళ ఇంత ఇబ్బంది రాదు. తర్వాత కదా ఇప్పుడు వీళ్ళంతా ఎంక్రోచ్లు చేసి ఈ రోజు వాళ్ళందరూ సిటీని ఇంత దరిద్రం చేశారు. డబ్బులు ఉన్నోడు అది కట్టి డబ్బులు చేసుకుంటున్నాడు, లేనోడు ఇల్లు కట్టి ఉంటున్నాడు. రెండిట్లో తేడా పెద్దగా ఉందా మీకు? డబ్బులు లేవు కాబట్టి వీడు వాడి వరకు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఉన్నోడు ఏంటంటే అక్కడ ఒక 10 అంతస్తులు అన్ని అమ్ముకొని డబ్బు చేసుకుంటున్నాడు. లేకపోతే ఇన్కన్వెన్షన్ లాగా ఒకటి కట్టి అద్దెలకు ఇచ్చుకుంటూ పెళ్లికి ఎంత, ఈ ఫంక్షన్కి ఎంత అని డబ్బులు చేసుకుంటున్నాడు. రెండుకి తేడా ఏంటి? వీడిది ఎట్లానో కరెక్ట్, వీళ్ళది అంతే కరెక్ట్. ఇటు కొడతాం ఎంత కరెక్ట్, అది కొడతాం అంతే కరెక్ట్. మనుషుల ప్రాణాలు ముఖ్యం కానీ వీళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్లేస్మెంట్ చూపిస్తారండి. ఏముంది అందులో? ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇప్పుడు అంటున్నారు న్యూ సిటీ అని చెప్పి, ఏదో ఇటు అటు ఈస్ట్ నార్త్ ఏదో సైడ్ డెవలప్ చేస్తారు. ఎక్కడొక్కడ స్థలాలు ఇస్తారు, మీరు అమ్ముకోకుండా ఎక్కడ ఇచ్చారు? అక్కడ ఉండదు చాలు, ఎంకరేజ్మెంట్ తో పని లేకుండా. అయితే ఈ విమర్శల వెనక సాదా సీదా పర్సన్స్ కానీ లేకపోతే ఎవరైనా నార్మల్ గా ఎదుగుతున్న వాళ్ళు విమర్శ చేస్తే కొంతవరకు పట్టించుకుంటారు. కానీ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బాల్కా సుమన్ గారు అంటే అందరికీ కూడా సుపరిచితంగానే ఉంటారు. ఆయన
ఆరోపణలో భాగంగానే ఆయన ఏమన్నారంటే ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు, 400 crores ఇవ్వలేదు అన్నారు. ఓకే అంటూనే దానికి అటాచ్డ్ గా ఇంకొక పాయింట్ కూడా అన్నారు. ఎక్కడైతే హిమాయత్ సాగర్ లో ఉందో మీరు ఆల్రెడీ చెప్పారు అది జోన్ లో లేదు అని, అయితే వాళ్ళ బ్రదర్స్ ముడుపులు ఇవ్వడం ద్వారా వదిలేశారు అని అంటారు. అంటే ఎట్లా చూడాలి, ఆయన తెలిసా అన్నారా లేకపోతే అది వాస్తవమే కాబట్టి అంత పెద్ద నాయకుడు మాట్లాడారు అని అనుకోవచ్చా? ప్యూర్లీ తెలియని దాన్ని అంటే కేవలం ఆరోపణే అది. అంటే అనుకోవాలి మనం, ఎందుకంటే మీ జోలికి వచ్చేది ఏమీ లేదండి. యాజ్ పర్ రూల్ మీరు ఆ పరిధిలోకి రారు. రానప్పుడు మీరు ఎందుకు ఇంకోటికి డబ్బులు ఇస్తారు నా జోలికి రావద్దని? అంటే సొంత ఇప్పుడు మనకి పవర్స్ ఇచ్చింది మీ జోలికి రాడు తెలుసు వాడు. ఇప్పుడు ఈ జోను హైడ్రా పరిధిలోకి రాదు అన్నప్పుడు వీడు ఇంకోటికి డబ్బులు ఎందుకు ఇస్తాడు? నీకు వచ్చిన ప్రమాదం లేదు కదా, ప్రమాదం వస్తే కదా నువ్వు ఇచ్చేది, అంతే కదా. లేనప్పుడు నువ్వు ఎందుకు ఇస్తావు డబ్బులు? అంటే రాజకీయంగా ఎరుకుని పెడదామని ఆరోపణ అంతే, ఏదో బురజల్లాలి కదా. ఓకే ఇప్పుడు ఆ లెక్కన అయితే ఇప్పుడు దాకా ఉన్నవన్నీ మీరు అన్ని డబ్బులు తీసుకొని అవన్నీ ఉంచినట్టే కదా. ఎక్కడ అసలు వాస్తవంగా ఒక పాయింట్ అండి, ఇప్పుడు ఎక్కడికైనా ఒక్క వార్త అయినా కానీ డబ్బులు తీసుకొని ఆపారు అన్నది ఏమన్నా జరిగిందా హైడ్రా? ఎక్కడ హైడ్రా విషయంలో ఇంతవరకు ఎప్పుడు వినలేదు మనం. రీసెంట్ గా వచ్చారు బట్ ఏమన్నా ఇలాంటి ఒకటి ఏంటంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ అండి ఆయన రంగనాథ్ గారు. మీ ట్రాక్ రికార్డు చూసుకున్నా ఏదంటే ఎఫిషియెంట్ ఆఫీసర్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఆనెస్ట్, కరప్టెడ్ ఆఫీసర్ కాదు ఆయన, ఆనెస్ట్, ఎఫిషియన్సీ ఆయన వర్క్ లో చూపిస్తాడు 100%. అట్లాంటి ఆయన మీద ఎప్పుడు ఇటువంటివి లేవు. ప్లస్ ఇవి అవకాశం కూడా లేదు దీనిలో. ఆయన పని ఆయనకి ఏం వర్క్ ఇచ్చారో ఆయన సిన్సియర్ గా చేసుకొని పోతున్నాడు. ఏంటంటే మనవి కానప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పిలిచితే మీ పార్టీకి పిలిచాడు కాబట్టి అంటావు ఇవన్నీ అంటున్నారు. అందుకని న్యూట్రల్ గా ప్రతి ఒడికి దొరికింది ఎవడంటే నాగార్జున. రాజకీయ కన్నా కూడా సినిమా ఇంకో పార్టీ వాడు గురించి మాట్లాడితే బీఆర్ఎస్ కాబట్టి నువ్వు బీఆర్ఎస్ నాయకులు గారు మాట్లాడుతావు అంటారు. అందుకని వీళ్ళందరికీ ఏంటంటే కామన్ పాయింట్ ఎవడు దొరికాడంటే నాగార్జున ఒకటి దొరికాడు. అందుకని ఇది పెట్టుకొని వాళ్ళు ఆరోపణలు చేస్తారు. దానికి ఇంకోటి అడిషనల్ గా ఏంటంటే ఇట్లాంటిది ఏదో ఒకటి తగిలిస్తారు. అయిపోయిన తర్వాత ఈ విమర్శలు అయిపోయిన తర్వాత ఆయన హ్యాపీ బిగ్ బాస్ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఎందుకు ఇవాళ బాల్కా సుమన్ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే అంటే ఆయన హ్యాపీకి వెళ్ళాడు, నవ్వుకుంటూ బిగ్ బాస్ లో బాగా కనబడుతున్నాడు, యాక్టివ్. ఆయన మర్చిపోయినట్టున్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా వీళ్ళు పట్టుకొని దాన్ని లాగి నాగార్జున ఇంకా వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు ఓ రకంగా, అంతే కదా. విషయం అయిపోయింది, జనాలు 4 రోజులు అన్ని మర్చిపోతారండి. ఎప్పుడో గోలగొట్టి నెల అయింది, ఈ మళ్ళీ దాన్ని తవ్వి దాన్ని మళ్ళీ జనాల ముందు నాగార్జున తీసుకొచ్చి నుంచోబెడుతున్నారు. విషయం అయిపోయింది, గోలగొట్టారు, జరిగిపోయింది. ఇంక దాని గురించి అనవసరం కదా. కొత్త ఇంకేమన్నా ఉంటే పోనీ మీ నాయకుల మీద ఏమన్నా ఉంటే, మీ ప్రమాదం ఏమన్నా వచ్చే ఉంటే దాని మీద ఏమన్నా మాట్లాడుకోవాలి, అంతే కదా. పార్టీనో పార్టీ నాయకులనో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రయోజనాల్లో కాపాడుకోవటం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇట్లాంటి అనవసరమైన ఆరోపణలను పనిమాల మాటలు మాట్లాడుకుంటే ఇంక ఉపయోగం లేదు. అటు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, ఏముంది ఉపయోగం. సో అయితే మొత్తానికి హైడ్రా అనేది మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి అయితే క్లీన్ చిట్టే ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎంతకాలం కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇప్పుడు సిటీ మొత్తం ఈ రకంగా క్లీన్ చేయాలి అంటే ఇది ఇవాళ రేపు వచ్చే అక్టోబర్ నవంబర్ లో అయ్యేది కాదు. అవును, ఇది ఒక లాంగ్ ప్రాసెస్, లాంగ్ డ్రైవ్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఇదంతా అయ్యేదాకా టైం పడుతుంది. అంటే హైడ్రా అనేది గవర్నమెంట్ లో ఒక గుండెకాయలా తయారవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేస్తే ఒక రకంగా ఇంకా ఫుల్ పవర్స్ తో అది చట్టబద్ధత కలిగిన సంస్థలాగా వ్యవస్థ అయిపోతుంది. ఇక దానికి అన్ని పవర్స్ ఉన్నప్పుడు ఇండిపెండెంట్ గా ఇంకా మంచి పవర్ఫుల్ అవుతుంది. అప్పుడు ఒక రకంగా మీకు సిటీ పాపులేషన్ పెరుగుతూ ఉందండి, కట్టడాలు పెరుగుతున్నాయి, ఇన్ని రకాలుగా సిటీ ఇంత డెవలప్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మనం ప్రజల్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది గవర్నమెంట్. ప్రజలకి ఇబ్బంది రాకుండా చూడాల్సిన పని కూడా. గట్టిగా గంట వాన పడితే రోడ్లన్నీ ఇదైపోయి డ్రైనేజీలు పొంగిపోయి మొత్తం అసలు మీకేంది వాటర్ ఫ్లోకి అవకాశం లేకుండా ఎక్కడెక్కడ స్టాగ్నెట్ అయిపోయి వరద అయిపోతుందండి. కార్లు ఏమో ఈత పడుతుంది, పడవల్లాగా తయారవుతుంది కొన్ని చోట్ల ఏరియాల్లో. మరి ఆ పరిస్థితి అన్ని తప్పించుకోవాలంటే ఒక రకంగా ఇది మంచి మార్గమే.